ఇవాళ కొత్తగా వచ్చిన సమస్యలు కాదు ఇవి. 11 ఏళ్ల నుంచి ఉన్న సమస్యలు పరిష్కరించకుండా సరే అది పక్కన పెడదాం. ఎందుకు ఇన్ని వేల ఎకరాల భూములు దీనిలో ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకు నేను విషయం అర్థం కాని విషయం ఏంటంటే 1000-1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ అనేది నేను అసలు కనీ విని ఊహించింది ప్రపంచంలో ఎక్కడా లేదు. రైల్వే స్టేషన్ కంటే ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు సరిపోతుంది. 1000-1500 ఎకరాలు రైల్వే స్టేషన్ అంటే రైతుల భూములు ఎలా కనపడుతున్నాయి మీకు? ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు కావాలంటే తీసుకుంటే వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను నేను. ఎక్కడ మాకు మా భవిష్యత్తుల మీద మాకు భయం వేస్తుందంటే 2014లో చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, మనం అక్కడికి వెళ్ళి ఏదన్నా చేసుకొని ఒకరి కింద ఉద్యోగం చేయడం ఎందుకు, ఈ హైదరాబాద్ లో వీళ్ళందరూ ఆంధ్రాలో తరుగుతున్నారు, ఇక్కడ ఉంటాం ఎందుకని చెప్పి ఉద్దేశంతో మేము ఉద్యోగాలు మానేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రత్యేక హోదా ఎటు పోయిందో తెలియదు. మా పరిస్థితి ఏంటి? 11 సంవత్సరాల క్రితం మేము ఏ ఉద్దేశంతో ఏ నమ్మకంతో ఉద్యోగాలు మానేసి ఇక్కడ అమరావతి కోసం వచ్చామో, మా భూములు ఇచ్చామో, ఇవాళకి అదే పరిస్థితిలో ఉన్నాం మేము.